చంద్రవంశ క్షేత్రీయ యాదవ రాజుల 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ యొక్క ఖమ్మం కార్పొరేషన్ పరిధిల నలుమూలల నుండి విచ్చేసినటువంటి యాదవ పెద్దలకు, జిల్లా అధ్యక్షులకు, ఈ క్యాలెండర్ నిర్వాహకులు మేకల నాగేశ్వరరావు గారికి, మరి ఈ డయాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున, ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ తరఫున మరి భోగి శుభాకాంక్షలు, అడ్వాన్స్గా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చాలా శుభదినంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే భోగి పండుగ రోజు అఖిల భారత యాదవ మహాసభ అంటే 100 సంవత్సరాలు రజతోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ యొక్క అఖిల భారత యాదవ మహాసభ స్థాపించబడి ఏప్రిల్ 17వ తారీఖున 1924లో మరి అలహాబాద్లో ఉదయ్ ప్రకాష్ సింగ్ యాదవ్ అధ్యక్షుడిగా, సత్యప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో ఒక సేవా సంఘంగా ఏర్పాటై మరి ఆ రోజు నుంచి స్వతంత్రాల కోసం మరి ఎంతోమంది యాదవులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ మరి ఎక్కడ కూడా అఖిల భారత యాదవ మహాసభ వెనక్కిపోకోకుండా అంచెలంచెలుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎదిగి మరి ఇలా 100 సంవత్సరాల అఖిల భారత యాదవ మహాసభ మరి ఉత్సవాలలో మనం క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ అఖిల భారత యాదవ మహాసభ కింద పనిచేసినటువంటి వాళ్ళు మరి ఇలా బీహార్, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే మరి అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, బిందేశ్వర్ ప్రసాద్ మండల్ కావచ్చు, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఈరోజు మన అఖిలేష్ యాదవ్ గారు మరి యొక్క భారతదేశ రాజకీయాలనే గరగరలాడిస్తూ ఉన్నారు. రేపు ఏం జరగబోతుందో మరి రేపు మరి ప్రధానమంత్రి కావాలంటే ఈ యాదవులు అవసరం, ఈ బీహార్, ఉత్తరప్రదేశ్ అవసరం అని చెప్పేసి మరి ఇలా నడుస్తూ ఉన్నది. మరి అలాంటి సందర్భాలలో మరి అఖిల భారత యాదవ మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతాం. అయితే మొన్న కార్యవర్గం సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో శుభం ఫంక్షన్ హాల్లో నడిచింది. దాంట్లో కూడా కొన్ని తీర్మానాలు చేశారు. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలలో మనకి చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి మరి అఖిల భారత యాదవ మహాసభ తీర్మానం చేసింది. అది మన జిల్లాలలో చెప్పమని చెప్పారు. మరి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు కావచ్చు, మరి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మరి జడ్పీటీసీ కావచ్చు, రేపు జడ్పీ చైర్మన్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మరి మనకి ప్రాధాన్యత కల్పించాలి. అఖిల భారత యాదవ మహాసభ మరి మీటింగులు పెట్టండి, మరి ర్యాలీలు తీయండి, ఉద్యమాలు చేయండి, ప్రభుత్వం దృష్టిలో పెట్టండి, మంత్రులు కలవండి, ముఖ్యమంత్రులు కలిసి మరి ఈ యొక్క మన యాదవుల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పేసి మరి ఆ కార్యవర్గం తీర్మానం చేసింది. అదేవిధంగా మరి ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభకి నిన్న జైపూర్లో జరిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ మరి భారతదేశ కార్యవర్గ సమావేశంలో మరి నూతన ఒరవడిని 2025లో నింపడం కోసం మరి కొత్త అధ్యక్షుని కూడా నిన్న మరి రాత్రి ప్రకటించారు. అది మరి చింతా లక్ష్మణరావు గారని మన రాష్ట్రానికి మరి అఖిల భారత యాదవ మహాసభకి అధ్యక్షుడు చేశారు. మరి ఆయన కానీ మనం 2002లో మరి ధర్నాకు తీసుకొచ్చాం. కృష్ణుడు గుడి కట్టేటప్పుడు భద్రాద్రి జలం తీసుకొచ్చాం. మరి ఆయన గారు కొడుకైనటువంటి చింతల రవి గారిని ఈ తెలంగాణ రాష్ట్రానికి అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా మరి నిర్ణయించినందుకు మన ఖమ్మం జిల్లా నుండే ఆయనకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఒరవడి, ఒక ఉత్సాహంతో, ఒక నూతన ఉత్సాహంతో, అంటే ఒక యువకుడు, ఆయన చాలా చిన్నవాడు అయినా సరే ఈ సంఘాన్ని నడపాలని ఇప్పటికీ మనకి మరి ఏదైతే కోకాపేటలో ఇచ్చినటువంటి మరి యాదవుల ట్రస్ట్కి కడుతున్నటువంటి బిల్డింగ్కి ట్రస్ట్ చైర్మన్గా నిర్వాహకులుగా ఉన్నాడు. మరి ఈరోజు ఆయన గారికి ఇచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మనలో మరి ఒక ఉత్సాహాన్ని నింపుతారు. వాళ్ళ తండ్రి గారు అన్ని జిల్లాలు తిరిగాడు, మీటింగ్లు పెట్టిండు, ఎక్కడ పిలిచినా వచ్చేది. రేపు రవి కూడా అంతే తిరిగి మరి మన యాదవుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన యాదవులు గత మరి 92-93లో గొర్రెల సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత 2000లో వచ్చినటువంటి ప్రభుత్వం ఆ సంఘాలని రద్దు చేయాలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా తయారు కాండి అని చెప్పి 2002-2001లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదేశిస్తే ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ అన్ని జిల్లాలకు ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు మేము పోయి వచ్చిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలోనే దానికి ఏదైతే వారు పిలుపునిచ్చారో 2002 ఫిబ్రవరి 4వ తారీఖున
కథం దొక్కిన గొర్రెల పెంపకందారులని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం, మంత్రులను కలిసాం. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత యాదవుల సమస్యలు పరిష్కారం అయ్యాయి. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006లో మన గొర్రెలకు ఫెడరేషన్ చేశారు. కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు. ఫెడరేషన్ చైర్మన్ వేశారు. ర్యామ్స్, బీడింగ్ ర్యామ్స్, స్లీప్ అని చెప్పి కొన్ని నిధులు కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు మొన్న కార్యవర్గంలో కూడా మనం నిద్రపోతే కలవదు. మరి నిద్ర మేలుకోవాలి. మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. మరి గత ప్రభుత్వంలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు ఉన్నారు, డిసిసిబి చైర్మన్లు ఉన్నారు, ఫెడరేషన్ చైర్మన్లు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మనకి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే, అధికార పక్షంలో కుర్మ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ మనం ఇక్కడే ఉంటే మన సమస్యల పరిష్కారం కావు. ఏ జిల్లాలో ఆ జిల్లాలో మీరు మీటింగులు పెట్టండి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వండి, అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని సామరస్యంగా కలిసి మన సమస్యలు చెప్పుకొని మన యాదవుల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి మన రాష్ట్ర కార్యవర్గం పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఏదైతే 2002 ఫిబ్రవరి 4న మన సమస్యల మీద ఈ ఖమ్మం జిల్లాలో మనం ర్యాలీ తీసి మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రుల దృష్టికి పోతే మన సమస్యలు పరిష్కారం అయినాయి. మళ్ళీ మన జిల్లా నుంచే ఒక మీటింగ్ పెట్టుకొని 3 మినిస్టర్లను పిలుచుకొని 3 మినిస్టర్లను కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దీన్నే ఇక్కడ ఖమ్మం జిల్లాని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులు సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఏదైతే ఆనాడు ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీసుకున్నారో ఇప్పుడు కూడా తీసుకోవాలంటే మీ అందరి సహకారం కావాలి. మీ అందరిని కలిసి గొర్రెల అంటే ఆ రోజు అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గొర్రెల పెంపకందారుల సమస్యల మీద పోరాటం చేశాం. మన సమస్యలు పరిష్కరించుకున్నాం. ఇప్పుడు కూడా మనం అదే పని చేసి మన సమస్యలు ఎక్కడ వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మన యాదవుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. దానికి మీ అందరూ సహకరిస్తే అధ్యక్షుడు సింహాద్రి గారు ఎంత పెద్దలందరినీ కూర్చొని దుబాగల శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారు ఇంకా ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని మాట్లాడి ఒక టేట్ పెట్టి ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడే అంజయ్ గారు చెప్పారు, చాలా పెద్ద మాట, చాలా గౌరవంగా కడుపు నిండిపోయింది. మీరు చేయండి, మా సపోర్ట్ ఉంటుంది, మేము సహకరిస్తాం అని చెప్పారు. అట్లాంటి పెద్దలందరినీ కూడా కలిసి మన సమస్యల కోసం ఒక్కసారి పోరాటం ఒక్కసారి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. మనం రోడ్డు ఎక్కడం అంటే ఎక్కడో ఆటంకం కలిగడం కాదు. మన సమస్యల కోసం మనం ముందుకు పోవాలంటే మీ అందరి సహకారం కావాలని చెప్పి ఈ యొక్క భోగి పండుగ రోజు ఇలాంటి కార్యక్రమం పెట్టినటువంటి పెద్దలకి, అధ్యక్షుల వారికి, ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి యాదవ సోదరులందరూ కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరపున ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై యాదవ్, జై